ఊళ్ళో వాళ్ళకి ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎక్కడ పరువు పోద్దోనని నా భయం స్వామి. గోకుతా నూరేళ్ళు నువ్వు ఇలాగే పిటపిటలాడిపోతూ ఉంటే జనాలు నీకోసం నకనకలాడిపోతూ ఉండాలని ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా అది నా కోరిక. బావా వచ్చింది మన అమ్మాయేనా? ఎస్ఐ గారు అనుకున్నా. శ్రీ దురదానంద స్వామీజీకి శ్రీ గోకుడు బాబాకి నువ్వు గోకని చోటుందా బాబా బాబా, నువ్వు గోకని చోటుందా బాబా బాబా, నువ్వు గోకని చోటుందా బాబా బాబా, నువ్వు గోకని చోటుందా బాబా బాబా. గోటితోనే వీటుతావు తీట తీరా గోకుతావు, గోటితోనే వీటుతావు తీట తీరా గోకుతావు బాబా బాబా బాబా. దురదలతో నీ చెంతకు వచ్చి మా దేహాన్ని నీకప్పగించి, దురదలతో నీ చెంతకు వచ్చి మా దేహాన్ని నీకప్పగించి, జిలతీరేలా గోకుడు మహిమ, జిలతీరేలా గోకుడు మహిమ, బరబర గోకే దైవము నీవు, బరబర గోకే దైవము నీవు బాబా బాబా బాబా. శ్రీమద్ రమారమణ గోవిందో. అబ్బా పూర్తి సాంగ్ పూర్తి. బాబా చెప్పు వీరాస్వామి. బాబా నా నామధేయం మీకెలా? వీరాస్వామి నామధేయము సర్వనామం అంటూ నోరు తిరగని మాటలెందుకయ్యా? అర్థం కాని భాషలో జనాల్ని కోకెయ్యకండయ్యా. క్షమించండి బాబా. సరే సంగతేంటో చెప్పు. నా భార్యకి నేనంటే అస్సలు గిట్టడం లేదు. భర్తనే గౌరవం కూడా లేదు. నా సంసారం సుఖంగా సాగేలా లేదు బాబా. సాగదురా. ఎందుకు సాగుద్ది? పక్కూరి మైకు చెట్టు దొరకుంది కదా, ఎందుకు సాగుద్దిరా? బాబా బాబా నన్ను గోకు బాబా, నన్ను గోకు, నన్ను గోకు. ఓహో నా జన్మ ధన్యమైంది బాబా. మీరు సామాన్యులు కాదు. మైక్ సెట్ దుర్గ గురించి నాకు తప్ప, నీకు తప్ప దుర్గ కూడా తెలుసుగా. కోకి పాడేస్తా. నాకన్నీ తెలుసురా, సర్వం తెలుసు. గోకుడు బాబాకి జై, గోకుడు బాబాకి జై, గోకుడు బాబాకి జై, వీరాస్వామి బాబాకి జై. మహాప్రసాదం. కృష్ణమూర్తి బాబా అంతా కుశలమేనా? ఏదో మీ దయ బాబా. నమస్కారం స్వామి. గుడ్ మార్నింగ్ స్వామి. శుభం. ఏమ్మా స్వామి, గీతకి సంబంధాలు రావటం లేదని గోక్కుంటూ బాధపడుతున్నారు కదా, అందుకే కదా వచ్చారు. నేను చెప్పలా స్వామీజీకి అన్నీ తెలుసని? మూర్తి నువ్వు ఊరుకోవయ్యా. చూడమ్మా స్వామి, నీ కూతురు పెళ్లి చేయడం మన వీపు మనమే గోక్కున్నంత కష్టమేం కాదు, మన అరచేయి గోక్కున్నంత తేలిక. కానీ మళ్ళీ కానీ ఏంటి బాబా? రాహు అడ్డొస్తున్నాడమ్మా. ప్రియాంక ఏమడ్రాలా? శంకరం నన్ను గోకాలం చూడకో. నేనన్నది రాహుల్ కాదు, రాహువు. రాహువు అంటే నువ్వు. నువ్వు జనం చావు మీద వ్యాపారం చేసినంత కాలం నీ చెల్లికి పెళ్లి కాదు. అట్ట గడ్డి పెట్టడు బాబా. నేను నెత్తి నోరు కొట్టుకుని మరీ చెప్పాను. ఈడు ఈని చేస్తేనా? నానా బాబా. అవును బాబా, పెద్ద తల్లపిగా తయారయ్యాడు. చెంబు పట్టుకుని రైలు గట్టకు వెళ్ళినప్పుడు కూడా వదలడం లేదు బాబా. అంతెందుకు బాబా, నా కొడుకు పెళ్లి చేశా. శోభన రాత్రి తలుపు కొట్టాడు. భర్త అనుకుని నా కోడలు తలుపు తీస్తే వీడు బాబా. నా కోడలు ఎర్రికే కేసి పడిపోయింది బాబా. అపదం. సిగ్గుపడుతూ నవ్వింది. బాబా మీరే ఏదో ఒకటి చెప్పి ఆ పాలసీ వ్యాపారం మానేయమని చెప్పండి బాబా. ఆపండి యాదవ సోది మీరును. చూడండి, ఈ బాబా కాదు, ఈ బాబా వాళ్ళు బాబు వచ్చి చెప్పినా వినను.
నా బాబు నువ్వు చెప్పినా వినను, ఎవ్వరు చెప్పినా వినను. నేను మారనంటే మారను. ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం గోక్కుంటారో గోక్కోండి. గోక్తాడంటే గోక్తాడు, ఈడు గోకు. వీడికి దురద బాగా ఎక్కువైంది. గోకిస్తా, బాగా గోకిస్తా, ఊరందరితోనూ బాగా గోకిస్తా. దేవుడా దేవుడా, ఆగండి. ఆ స్వామి మీరు ఒక 5 నిమిషాలు పక్కకు తప్పుకుంటే నేను దేవుడితో పర్సనల్ గా మాట్లాడి వెళ్ళిపోతా. కుదరదండి నడవండి. అది సరే, ఏంటి బాలమణికి సీక్రెట్ గా కొబ్బరి చిప్పలు ఇస్తామని కర్మ చెప్పాను. కర్మ 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 5 నిమిషాలు మాట్లాడి తిరిగి వచ్చేసాయి. ఇప్పుడు మీరు వెళ్ళండి. అది నమస్తే స్వామి, గుడ్ మార్నింగ్. వీడు దేవుడితో పాలసీ ఎలా కట్టిస్తాడో నేను చూస్తా. ఆ స్వామి మన బట్టలు కొట్టి బ్రహ్మయ్య ఉన్నాడే, వాడంటే నాకు జాలి స్వామి. 4 కూతుర్లు ఉన్నారు. అవును అందులో పెద్దమ్మాయి అయితే పాపం. మా పెద్దమ్మాయికి ఏమైందిరా? ఆ, ఇలా చాటుగా వింటే అదే అవుద్ది. నోరు మూసుకొని వెళ్ళే. కర్మ కర్మ. ఛే! అసలు మ్యాటర్ ఏంటంటే స్వామి, నేను నీతో యక్షకాలు ఆడడానికి రాలేదు. నేను చెప్పేది శ్రద్ధగా వినండి చాలు. నాకు వరాలు కూడా అవసరం లేదు స్వామి. నేను మన ఊరు జనాల దగ్గర జీవిత బీమా ఎందుకు చేయిస్తున్నానో మీకు బాగా తెలుసు. నీకు మొక్కిన ప్రతి ఒక్కరికి నువ్వు వరాలు ఇస్తావో లేదో నాకు తెలియదు కానీ స్వామి, నా దగ్గర పాలసీ చేసిన ప్రతి ఒక్కరికి 10 సంవత్సరాల తర్వాత లక్షల్లో డబ్బు వస్తుంది. ఇది మాత్రం గ్యారంటీ. అప్పుడు ఊర్లో పేదవాళ్ళు అనే వాళ్ళే ఉండరు. నేను ఇంత మంచి పని చేసి వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే వాళ్ళు నన్ను చూసి పారిపోతున్నారేంటి స్వామి. స్వామి ఇంకా కొంతమంది చేత కట్టించాల్సి ఉంది. వాళ్ళ చేత కూడా కట్టించేస్తే ఊరంతా పాలసీ మయమైపోతుంది. నేను ఊరు కూడా డెవలప్ అయిపోతాం. మీరు కొంచెం కోఆపరేట్ చేసి మిగతా వాళ్ళకు కూడా పాలసీ కట్టాలి అన్న మంచి బుద్ధి ప్రసాదించండి స్వామి. స్వామి ప్లీజ్, అప్పుడు నా టార్గెట్ కూడా రీచ్ అయిపోతాను స్వామి. ఈ ఒక్క హెల్ప్. బాయ్ స్వామి, బాయ్. ఇదిగో నాన్న నీ దోశ, నీళ్ళు. ఆ నాయుడు గారు ఇచ్చారు ఇడ్లీ సాంబార్. ఎరా అపరావు, ఆ. నేను ఇడ్లీ అడిగానా? మరి ఎందుకు ఆర్డర్ ఇచ్చావు? అంటే దోశ రెడీ అవుతుందని. మరి అదే నాకు మండుద్ది. దోశ రెడీ కాకపోతే కాసేపు కూర్చుంటా. ఆ సంగతి వదిలేగానే. బాలమని ఎక్కడరా? తీసుకోండి నాయుడు గారు. అందుకేగా వచ్చింది. ఇది పద్ధతి అంటే. బాలమనే, నీ మొగుడికి ఆ దేవుడికి అత్తంత బుర్ర పెట్టలేదే? బుర్ర ఒకటే కాదు నాయుడు గారు, పాపం ఆ దేవుడి వీడికి చాలా పెట్టడం మర్చిపోయాడు. ఇదిగో ఓసారి లోపలికి రా. వస్తానా? నన్ను పిలిచావా? అవును. యు కాల్ మీ? Yes. వావ్. ఇంతకీ రాత్రి సైకిల్ కి తాళం వేసావా? భలే దానివే. వేశాను. ఇంత పెద్ద తాళం వేశాను. అవునా? అమ్మా నువ్వు ఉండవే. ఓసేయ్, కొట్టాలనుకుంటే చెప్పి కొట్టు. ఇలా చెప్ప పెట్టకుండా కొట్టావంటే నాకు మాలా కోపం. నిజం చెప్పరా ఎదవ సచ్చినోడా? ఆ శంకర్ గాడు నా సైకిల్ వాడేస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు నా సైకిల్ వాడు తీసుకెళ్ళిన తీసుకెళ్తే నన్నేం చేయమంటావు? ఏం చెయ్యాలా? కాపలా కాయాలి. నిన్ను కాపలా గాయాలా, సైకిల్ కాపలా గాయాలా? ఏయ్, ఏంట్రా ఏంటి వాగుతున్నావ్? ఇదిగో బాలమని, బక్క ప్రాణి అక్కు పక్షి. పాపం మామను వదిలేయి. వచ్చావా నువ్వు? ఏంట్రా నా సైకిల్ మీద ఎవరు చేయమన్నాడు? అయినా నీకు కాఫీ ఇచ్చిన ఏదవెవరు? అబ్బా, ఈడు కాఫీయే తీసుకున్నాడు. లోపల ఎవరెవరు ఏమేం తీసుకున్నారో ఎల్లు చూడుపో. ఎల్లు. వెళ్తున్నావు? ఏం శంకరు, ఎవరు నా సైకిల్ తీసుకెళ్ళమంది? బాలమణి, మొన్న నేనే తీసుకెళ్లాను. మడతలు పడి అందంగా మెరిసిపోతున్న నీ నడుం మీద ఒట్టు. ఇవాళ మాత్రం నేను తీసుకెళ్లేదు. దీని అబ్బా జీవితం చస్తే బాగుండు. అపరావు, దోశ అయిందా? బాగా రోస్ట్ కూడా అయింది. ఇదిగో శంకరం, నువ్వు ఆ సైకిల్ ముట్టకయ్యా, నీకు దండం పెడతాను. ఇదిగో మామ, బాలమని నిన్ను రోజు తంతుందని అందరూ వింటున్నారు. ఉష్, అబ్బో మరి ప్రిస్టేజ్ కూడా మళ్ళీ. నిన్ను బాలమని రోజు ఎగిరెగిరి తంతుందని పక్కూర్లో ఇది పోస్తున్నాడు కూడా తెలుసు. ఆపై ఇదిగో ఇప్పుడు నేను చస్తే దానికి నా విలువ తెలియదయ్యా. నువ్వు చచ్చినా తెలీదు. ఏ ఏంటి
నువ్వు చస్తే ఆ. మహా అయితే ఒక పెద్ద ఫోటో పెడుతుంది ఆ. ఉమ్, అది నెల రోజుల్లో పొగబడుతుంది ఆ. నీ ఫేస్ కూడా కనపడకుండా పోతుంది ఆ. రెండో నెలలో ఎలకలు నీ ఫోటోని అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఆపేయ్ మరి నా విలువ దానికి ఎట్లా తెలుస్తుందయ్యా తెలుస్తుంది ఆ. కానీ నేను చెప్పినట్టు నువ్వు చేయవు కదా ఏంటి చేసేది? ఏం చేయమంటున్నావు? ఇదిగో బాలమణి ముందు ఆ దోశ నాయుడు గారికి ఇవ్వు అప్పటి నుంచి ఆవురు ఆవురు అని ఉన్నారు వెళ్ళు, వెళ్ళు. తప్పగా ఎలా బలమని అప్పారావు సంవత్సరానికి 5,000 నీవు కాదనుకో చాలు కుదర పాలసీన చస్తే కట్టను కావాలంటే దాంతో రోజు తన్నులు తింటాను కానీ నీకు మాత్రం పాలసీ కట్టను అంతేనా అంతే ముమ్మాటికి అంతేనా ముమ్మాటికి అంతే ఇదిగో నాయుడు గారు బాలమణి చేతి వంట రుచి చూడండి మీకు పొద్దు గడవదే శంకరం బాలే వాడి శంకరం శంకర్ ఆహా, ఏంటి పెద్దలతో మాట్లాడుతుంటే శంకరం ఎంతైనా మీరంటే బాలమణికి శంకరం ఇట్రా మాట మాట అర్థం చేసుకో ఏంటయ్యా పెద్దలతో మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు రా చెప్తా. మీరు రోజు ఇక్కడికే వస్తే శంకరం బాల అమ్మయ్య, రావయ్య ఏంటి శంకరం ఆ. ఓ 5,000 అన్నావు కదా ఆ. 5,000 కాదు కానీ ఓ 2,000 చేసుకో చేసుకో ఇదిగో బాలమణి ఆ. నాయుడు గారికి అల్లం పచ్చడి అల్లం తింటే ఆయన ఆరోగ్యానికి నాయుడు గారి వయసుకి చాలా మంచిది శంకరం ఆ, సరే ఉమ్, 5,000 కడతా కడతా అలా అన్నావు బాగుంది ఆ. శంకరం ఉమ్, ఆ నాయుడుతో ఎంకరేజింగ్ గా మాట్లాడకయ్యా నువ్వు సంతకం పెట్టి క్యాష్ ఇచ్చే వరకు నేను ఇలానే మాట్లాడతా పెడతానన్నాను కదా హ. ఇదిగో నేను ఇస్తున్నాను కదా ఆ. ఇక్కడ పెట్టు ఎక్కడ పెట్టాలి ఇక్కడ ఉమ్. పొద్దునే పాలసీ చేయిస్తే ఆ కిక్కే వేరప్ప అట్లా మిడిగుడ్లు వేసుకొని చూస్తావేంట్రా గోకుడు వారి ఇది ఎక్కడో కనుక్కో నిన్నేనయ్యా అడుగు ఒరే శంకరం ఒరే మల్లిగా మల్లిగా శంకరం మల్లిగా 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 అదేంట్రా ఎప్పుడో దుబాయ్ వెళ్ళిపోతాను వీళ్ళెవర్రా ఈ దగులు బాజీలు వేసుకొని తిరుగుతున్నావు పెద్ద కదలేరా చెప్తారా సార్ వీడు నేను 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కలిసి చదువుకున్నాను సార్ అబ్బా గోకుడు వారి వీధి ఎక్కడ కనుక్కోవయ్యా శంకరం మనూళ్ళో కొత్తగా ఈ గోకుడు వారి వీధి ఎక్కడరా ఎందుకట ఏం లేదురా ఆ వీధిలో ఓ పెళ్లి సంబంధం ఉంది చూసుకోవడానికి వెళ్తున్నాం గోకుడు వారి వీధంటే మా వీధే మా బాబు ఆ బాబాగాడి పేరు పెట్టాడు అంటే మా గీతకొచ్చిన పెళ్లి సంబంధమా ఏమయ్యా గోకుడు వారి వీధయ్యా చెప్పరా చెప్పను అదేంట్రా చూపిస్తా పదా కారులో పట్టాడుగా నా పక్కనే కూర్చుంటాడు సార్ 1/2 చేసుకుంటాం పొద్దుస్తమాన ఫోన్ తో ఏంట్రా ఎదవా ఇక్కడ డ్రైవింగ్ సీట్ లో ఇద్దరు కూర్చుంటారట్రా లేవరా ఫోన్లేండి పాపం డిస్టర్బ్ చేయకండి ఏదో గర్ల్ ఫ్రెండ్ తో చాటింగ్ చేసుకుంటున్నట్టున్నాడు అవును కోటేశ్వరరావు గారు నా పేరు కోటేశ్వరరావు కాదు రాఘవులు సరే రాఘవుల్ గారు ఇంతకీ గోకుడు వారి వీధిలో ఎవరింటికో కృష్ణమూర్తి అని మన ఇంటికే ఓహో కృష్ణమూర్తి ఇంటికా ఆ, మీరు కూర్చోండి హాయ్. అరే నువ్వు స్ట్రైట్ గా పోనీ సరే పద. హలో సార్ కొంచెం జరగండి పోనీరా ఇక్కడే 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 ఆపే 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 ఇదేంటయ్యా గోకుడు వారి వీధికి అని చెప్పి శ్మశానానికి తీసుకొచ్చావు అటు చూడండి హలో ఆ వీధిలో ఈ పెళ్లిళ్ళ సీజన్ లో కాలిన 8వ శవం అది అదేంటి? అవును జానకమ్మ గారు నా పేరు జానకమ్మ కాదు, సౌభాగ్యం. అదే ఆ వీధికి పట్టే దౌర్భాగ్యం. ఇదిగో అబ్బాయి, ఏంటది? చిన్న పెద్ద మంచి మర్యాద బుద్ధి జ్ఞానం లేకుండా అలా మాట్లాడతావు? అబ్బా పిన్ని గారు ఏంటా తొందర నేను చెప్పేదేనండి. ఏంటో చెప్పు. అసలు ఆ వీధి దౌర్భాగ్యం ఏంటంటే ఆ వీధిలోని ఆడపిల్లలకి ₹1,00,00,000 కట్నంగా ఇచ్చి ఘనంగా పెళ్లిళ్ళు చేస్తారు. మరి ఇంకే మరి అక్కడే ఉంది ఆ కోటే ఈ కాటికి తీసుకొస్తుంది. అదెట్టా? ఫర్ సపోజ్ మీ అబ్బాయిని ఆ వీధిలో అమ్మాయికి ఇచ్చారనుకోండి, కోట్ వచ్చిందిగా ఈడిపోతాడు కదా. అదెట్టా బావా? అరే ఆ ఇత్తడి సామ్రాజ్యం లేదు, ఎర్రగా ఎత్తుగా బొద్దుగా నమ్మితలాగుంటది బావా. నువ్వు సూపర్ రా. థ్యాంక్స్ బావా. ఆ సామ్రాజ్యం కూతురు అనుష్కలా ఉంటుందిరా. అవును, దానికి కూడా ఇట్టాగే సిటీ నుంచి ఒక సంబంధం వచ్చింది, పెళ్లి చేశారు. ఆడికి 4 రోజులు పని ఉందని విశాఖపట్నం పోయాడు, హుదుద్ తుఫాన్ లో కొట్టుకుపోయాడు. అవునా? మీరుండండి, వాడికి ఏదో కాలం కలిసి రాక అలా జరిగింది. మరి అదే ఆడట్ట పోయాడా. అరే మామ ఆ ఇడ్లీ సరస్వతి లేదు, ఇడ్లీ సరస్వతి ఏమో గాని దాని కూతురు సూపర్ బావా. దానికేమైందో చెప్పండి అయ్యా. అదే అక్కడికే వస్తాను. మొన్నటికి మొన్న దానికి 1,50,00,000 ఇచ్చి పెళ్లి చేశారు. అయితే ఆడేదో పని మీద నేపాల్ వెళ్ళాడు, భూకంపంలో పోయాడు. ఇంతవరకు శవం కూడా రాలా.
ఇకపోతే వీడు ఆపో ఆపేయ్ మల్లిగా బండి తెప్పరా ఎక్కడే మావా వస్తాను. నువ్వు రారా కారెక్కు. ఎప్పుడు ఫోనే, ఆ ఫోన్ ఇట్టా ఇవ్వు. పెళ్లి కావాలండి, పెళ్లి. తాళం చేతులు మర్చి వద్దమ్మా వద్దు. ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకున్న ఇళ్లు సర్వనాశనం అయిపోతాయని ఎంతో మంది రైటర్లు చెప్పగా విన్నాను. ఊరుకోమ్మా ఊరుకు. ఏం చేస్తావమ్మా, మన ఇంట్లో కొందరిని మార్చలేం. ప్రతి అమ్మయ్య తన చెల్లెలు పాదం మీద పొట్టు మచ్చన అవ్వాలనుకుంటాడు గాని మీ అన్న దరిద్రులాగా గజ్జి తావర అవ్వాలనుకోడు. ఇదిగో చూడండి, చూసా. ఏదైనా మాట్లాడితే అలికినట్టు ఉండాలంటారు. ఏంటి బండల్నే? కాదు, నేలని. అయిన దానికి కాని దానికి వాడెలా కారణం అవుతాడు చెప్పండి. చీవురిక సెంటిమెంట్ కి సిమెంట్ కి తేడా తెలియదనివి. అసలు నీ వల్ల కదా వాడి ఆగడాలు పెరిగిపోతున్నాయి. అమ్మా ఏం కూర చేస్తున్నావు? అది నా తలకాయరా. సారీ, నేను శనివారం నాన్ వెజ్ తినను. అయ్యో, నానా, నానా. ఏంటండి అది? నానా ఆల్రెడీ అది అర్థం విరిగింది, మిగతా అర్థం నువ్వు ఎరగొడతావేంటి? అంటే నీకు రేకులు పగలకుండా ఉండాలి గాని తల పగిలిపోయినా పర్వాలేదన్నమాట. ఏం కొడుకురా నువ్వు. ఏంటి నానా ఇప్పుడు తల పగలు కొట్టుకునేంత ప్రాబ్లం ఏమొచ్చింది నీకు? ఏమొచ్చిందే? నీ వల్ల దాని జీవితం సర్వనాశనం అయిపోయే రోజు వచ్చింది. మన ఇంటి గడప తొక్కాల్సిన సంబంధాన్ని శ్మశానం దాకా తీసుకెళ్లి పాడు చేస్తామంటారా? ఇదిగో చూడండి, అంటే అన్నారంటారు కానీ మీకు అసలు బొత్తిగా సామెతల జ్ఞానమే తెలియదండి. అవును, రాసి పెట్టుంటే హరిహర బ్రహ్మాదులు అడ్డొచ్చినా సరే జరిగి తీరుతుంది అంటారు. అయినా ఇప్పుడు జరిగిందేదో మన మంచిగా జరిగింది అనుకోవచ్చు కదా. నువ్వు నోరు మూస్తావా? అసలు నీ వల్ల కదే వాడు చెడిపోతున్నాడు. ఒరేయ్, సంబంధం చెడిపోయిందని ఎంత ఏడుస్తుందో చూడరా నీ చెల్లి. ఏంట్రా చేసిన దానికి మాట పడిపోయిందా? ఈ పశ్చాత్తాపం సంబంధం చెడగొట్టడానికి ముందు ఉండాలి. గాడిద గుడ్డేం కాదు, ఉల్లిపాయలు వచ్చేటప్పుడు ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి. అంటే అవి కన్నీళ్లు కావా? కాదు, అవి ఉల్లి నీళ్లు. అయినా ఒక్క సంబంధం తప్పిపోయినంత మాత్రాన దేశం గొడ్డుపోయింది అనుకుంటున్నారా? దేశంలో పెళ్లి కొడుకులే లేరు అనుకుంటున్నారా? ఒరే ఒరే, 100 మంది కాళ్ళు పట్టుకుంటేనే గాని ఈ ఒక్క సంబంధం దొరకలేదురా. నీకేం తెలుసురా ఈ కన్న తండ్రి బాధ? నాన్న, నా కోసం మీరు ఎవ్వరు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏంటి నానా, చెల్లి సంగతి నాకు వదిలేసాయి. రాజా లాంటి సంబంధం తీసుకొచ్చి దాన్ని పెళ్లి చేసే బాధ్యత నాది, సరేనా? రాజా, అన్నీ తెలిసి దాని గొంతు కోయడం ఇష్టం లేకే ఆ సంబంధం చెడగొట్టాను. ఆ పెళ్లి కొడుకు అంత మంచోడు కాదు. ఇదిగో ఏంటిది? తాడిగుడ్డ. ఎందుకు? ఇది నెత్తినేసుకుని హాయిగా పడుకో. చెల్లి పెళ్లి సంగతి నేను చూసుకుంటాను, సరేనా? అమ్మా, నేను అలా సెంటర్కి వెళ్ళి వస్తాను. సరే నాన్న, లేట్ చేయమాక. అన్నం టైంకి తొందరగా అలాగే వచ్చాయి. ఇదిగోండి. ఇదేంటి? తడిగుడ్డేస్తే జలుబు చేస్తుంది, అందుకే పొడిగుడ్డ. పొడి తడి. అసలు నా జీవితం ఏంటో నాకే అర్థమై చావట్లేదు. ఒరేయ్, టైం ఆరైందిరా. ఆటల్లో పడి అసలు సంగతే మర్చిపోయావరా? పదండ్రా. ఒరేయ్, లేట్ అయిందంటే అక్కడ మనకు ప్లేస్ దొరకదురా. పదండ్రా రేయ్. ఎంతమంది వచ్చి ఉంటారేంటో. పదండ్రా రే. నాదరా సైకిల్ రే. ఏ అబ్బా, నాదరా సైకిల్. ఒరేయ్, వాడు ముందెళ్ళిపోతున్నాడు రా. తొక్కరా రే, రండ్రా. అనవసరం కొట్టాను విని. ఎందుకు కొట్టావు? ముందు ఆయన లేమను. ఒరేయ్, లేరా సమస్య. ఏమీ లేదు, పిండి రుబ్బడానికి కరెంట్ వేస్తున్నాడు. ట్రెండ్ మారింది కదా. ట్రెండ్ మారడం ఏంటండి బాబు? అది తెలుస్తుంది గాని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళా నువ్వు? మంగళగిరి వెళ్ళానండి. మంగళగిరా? మంగళగిరి అంటే చిన్న పంజాబీ దాబా. ఆ పిండి మరా ఆలిఫ్ అస్లామే గుర్తొస్తున్నాడు. నేనెప్పుడూ ఆడి దగ్గరే పట్టించుకునేదాన్ని. పిండి అంటారా? పిండి అంట. ఒరేయ్, ఇప్పుడు నీకు అసలు తెలుసారా?
అయ్యి బాబా ఆడు పెద్ద తోపండి బాబు, ఆడి గురించి మీకు అసలు ఏం తెలదు. నాకింకా పెళ్ళీడు రాలేదు. హన్సిక ఎరా దేశ ముద్ర సినిమా రిలీజ్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు రా? 2007 జనవరి 12 రిలీజ్ అయిందిరా. అంటే ఇప్పటికి 8 సంవత్సరాలు అనమాట. మరి సినిమా నాటికి అప్పలకి 17 ఏళ్ళు ఉండవు? ఈజీగా ఉంటాయి. మరి ఆ 8కి ఆ 17 కలుపు 25. మరి ఇంకా పెళ్లిడు రాకపోవడం ఏంట్రా? అదేం లెక్కరా నాయన. నీ లెక్కల తర్వాత బాబు టైం ఆరైందిరా. బాబు రేపు చేద్దిగాని రా. తీసుకురా, ఏం కాదు. తొందరగా రాయి, టైం అవుతుంది. రండ్రా రండ్రా రండ్రే. ఎంతమంది వచ్చారో ఏంటో, పదరా రండ్రా అందరూ తొందరగా. వరద బాధితులు పులిహోర ప్యాకెట్ కోసం కొట్టుకుంటున్నారు. నడండి. స్టెమ్స్ స్టెమ్స్ తెల్లారింది నారండి. నీ అబ్బా. ఏంట్రా గోల? జరగండి జరగండి. అందరూ మీద పడితే రోడ్డు పగిలిపోతురా. లైన్ లో రండి, లైన్ లో రండి. వీడోడు కాలు పట్టుకున్నాడు. ఒరే ముసలాడా, నువ్వేంట్రా? లేరా నాయనా, లేరా. ముందు వచ్చింది నేను. సైలెన్స్. ఇలాగైతే పోలీసు బందోబస్తు పెట్టిస్తానంతే. దేవుడి మీద ఒట్టి అందరికంటే ముందు నేనే వచ్చాను అప్పారు. ఎవ్వరు ముందు వచ్చినా ప్రయోజనం లేదు. ఇవాళ నుంచి బాలమని సిస్టమ్ మార్చేసింది. సిస్టమ్ మార్చేసిందా? ఏంటది? మీరందరూ ఈ కాగితం మీద మీ సెల్ ఫోన్ నంబర్లు రాయాలి. బాలమని వచ్చి లాటరీ పద్ధతిలో 4 నంబర్లు ఎన్నుకుంటుంది. ఆ లక్కీ పర్సన్స్ 4 రౌండ్లు పిండి రుబ్బి అయితే ఈ పద్ధతి ఏదో చాలా బాగుంది. ఎస్, గొడవలు ఉండవు. ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి ఛాన్స్ వస్తుంది. అందరు ఎగబడితే ఇలాగే చిరిగిపోద్ది. మర్యాదగా ఒక్కొక్కడుగా రాయాలి. మీరాగండి తర్వాత నేను రాస్తాను. అందరం ఒక్కొక్కడిగా రాద్దాం రా. ఇది ఆగు. ఒకరి తర్వాత ఒక రాశా. ఆగండి 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 ఆగండి. ఇద్దరు రే ముసలాడా, నీ నెంబర్ చెప్పా. నీ నంబర్ చెప్పు. నంబర్ ఊరంతా తెలిసే చెప్పా. చూసి చాలరా, నోరు మూయండి మూయండి. కొత్త పద్ధతి అందరికీ అర్థమైంది కదూ? సరే, 4 వాయిలు, నలుగురికే ఛాన్స్. మెత్తగా రుబ్బి పెట్టాలి. పేపర్ ఎందుకు? ఇదిగో మీ సెల్లల్ని ఆన్ లో పెట్టుకోండి. తర్వాత సిగ్నల్ వీక్ అరే ఫుల్ గా ఛార్జింగ్ పెట్టుకోవద్దు, బ్యాటరీలు పేలిపోతాయి. అందరూ రెడీగా ఉన్నారా? అగ్గి పెట్టే, గుగ్గి పెట్టే, కోడి, కొంగ, పీచు, ఫిరంగి పెట్టు. ఓం శతక మార్కులాయ నమః. 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 ఓం ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఫస్ట్ ర్యాంక్ అంటే ఫెయిల్ అయిపోయినట్టేనా?